Hi, hello guys, welcome back to our channel. ఈ వీడియోలో మనం అప్కమింగ్ 10 OTT మూవీస్ గురించి అయితే తెలుసుకుందాం. లైక్ సంక్రాంతికి వస్తున్నాం, డాకు మహారాజ్, గేమ్ చేంజర్, మార్కో, UI మూవీ ఇలాంటి మంచి OTT అప్డేట్స్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలానే ఈ వీడియోని లైక్ చేసి ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. ఇక ముందుగా నెంబర్ 1 మార్కో మూవీ. ఈ మూవీలో మనకి ఉన్ని ముకుందన్ అయితే లీడర్లో అయితే యాక్ట్ చేశారు అండ్ ఈ మూవీ మనకి జనవరి 1st థియేటర్స్ లో అయితే రిలీజ్ అయింది మన తెలుగు వర్షన్. మూవీ థియేటర్స్ లో బ్లాక్ బస్టర్ అయితే అవ్వింది అండ్ ఈ మూవీకి మంచి కలెక్షన్స్ కూడా వచ్చాయి. ఇక ఈ మూవీ OTT రైట్స్ సోనీ లివ్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు అండ్ సోనీ లివ్ వాళ్ళు ఈ మూవీని మనకి Feb 14th అయితే రిలీజ్ చేస్తున్నారు. సో ఈ మూవీ OTT లో 15 minutes సీన్స్ అయితే యాడ్ చేస్తున్నారు. సో ఎక్స్టెండెడ్ వర్షన్ కూడా వాళ్ళైతే తీసుకొస్తున్నారు అనమాట. సో ఎవరైనా మార్కోన్ మూవీని కనుక థియేటర్స్ లో మిస్ అయి ఉంటే మీరు OTT లో అయితే వాచ్ చేయండి విత్ ఎక్స్టెండెడ్ వర్షన్ సోనీ లివ్ లో Feb 14th నుంచి. ఇక నెంబర్ 2 మ్యాక్స్ మూవీ. సో ఈ మూవీలో మనకి కిచ్చా సుదీప్ అయితే లీడర్లో అయితే యాక్ట్ చేశారు అండ్ ఈ మూవీ మనకి December 25th థియేటర్స్ లో అయితే రిలీజ్ అయింది అండ్ థియేటర్స్ లో రిలీజ్ అయ్యి యావరేజ్ గా అయితే పర్ఫార్మ్ చేసింది అండ్ ఈ మూవీ OTT రైట్స్ G5 వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. బట్ యాక్చువల్లీ ఈ మూవీ మనకి జనవరి మంత్ లో OTT లోకి అయితే రిలీజ్ అవ్వాలి. బట్ వాళ్ళకి ఏదో ప్రాబ్లం వచ్చిందంట. సో ఈ మూవీ మనకి Feb మంత్ లో అయితే తీసుకొస్తున్నారు. ఈ మూవీ మనకి Feb 9th కి అయితే అవైలబుల్ గా ఉంటుంది G5 లో. సో ఎవరైనా వాచ్ చేయాలంటే వాచ్ చేయొచ్చు. సో మ్యాక్స్ మూవీని థియేటర్స్ లో కనుక మిస్ అయి ఉంటే మీరైతే వెయిట్ చేయండి. ఈ మూవీ చాలా త్వరగా మనకి OTT లోకి అయితే వస్తుంది. ఇక నెంబర్ 3 డాకు మహారాజ్ మూవీ. సో ఈ మూవీలో మనకి బాలకృష్ణ గారు అయితే లీడర్ లో అయితే యాక్ట్ చేశారు అండ్ ఈ మూవీ మనకి జనవరి 12th థియేటర్స్ లో అయితే రిలీజ్ అయింది అండ్ థియేటర్స్ లో ఈ మూవీ హిట్ టాక్ అయితే తెచ్చుకుని బ్రేక్ ఈవెన్ అయితే అవ్వింది అండ్ ఈ మూవీ OTT రైట్స్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు అండ్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఈ మూవీని Feb 9th కి అయితే రిలీజ్ చేస్తున్నారు. సో ఎవరైనా డాకు మహారాజ్ మూవీని థియేటర్స్ లో కనుక మిస్ అయి ఉంటే మీరైతే OTT లో అయితే వాచ్ చేయండి నెట్ఫ్లిక్స్ లో Feb 9th నుంచి. ఇక నెంబర్ 4 UI మూవీ. ఈ మూవీలో మనకి ఉపేంద్ర గారు అయితే లీడర్ లో అయితే యాక్ట్ చేశారు అండ్ ఈ మూవీ మనకి December 20th థియేటర్స్ లో అయితే రిలీజ్ అయింది అండ్ థియేటర్స్ లో ఈ మూవీ అనుకున్నంత రేంజ్ లో అయితే పర్ఫార్మ్ చేయలేదు. ఇక ఈ మూవీ OTT రైట్స్ శాటిలైట్ అండ్ డిజిటల్ రైట్స్ వచ్చేసి G5 వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారనమాట అండ్ G5 వాళ్ళు ఈ మూవీని మనకి ఈ February 2nd నుంచి వాళ్ళైతే ఈ మూవీని అయితే తీసుకొస్తున్నారనమాట. లైక్ ఈ మూవీ మనకి Feb 20th కి అయితే అవైలబుల్ గా ఉండొచ్చు OTT లో. సో ఎవరైనా ఉపేంద్ర గారు UI మూవీని OTT లో చూద్దామని వెయిట్ చేస్తుంటే మీరైతే వెయిట్ చేయండి. ఈ Feb మంత్ లోనే ఈ మూవీ మనకి అవైలబుల్ గా ఉంటుంది. ఇక నెంబర్ 5 గేమ్ చేంజర్ మూవీ. సో ఈ మూవీ మనకి థియేటర్స్ లో జనవరి 10th అయితే రిలీజ్ అయింది అండ్ ఈ మూవీలో రామ్ చరణ్ అండ్ కియారా అడ్వాణి అయితే లీడ్ లో అయితే యాక్ట్ చేశారు అండ్ ఈ మూవీ OTT రైట్స్ వచ్చేసి మనకి అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు అండ్ ఈ మూవీకి దాదాపు 113 కోట్ల లాసెస్ అయితే వచ్చినాయి అండ్ ఈ మూవీని మనకి అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు సడన్ ప్రీమియర్ అయితే చేస్తున్నారు Feb 7th. సో ప్రైమ్ వీడియో వాళ్ళు మనకి ఫస్ట్ సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ అయితే తీసుకొస్తారు, ఆ తర్వాత హిందీ వెర్షన్ అయితే తీసుకొస్తారు అనమాట. సో ఎవరైనా గేమ్ చేంజర్ మూవీని OTT లో చూద్దామని వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు Feb 7th నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో. ఇక నెంబర్ 6 మదగజ రాజా. ఈ మూవీలో విశాల్, అంజలి అండ్ వరలక్ష్మి గారు అయితే లీడర్ లో అయితే యాక్ట్ చేశారు అండ్ ఈ మూవీ మనకి రీసెంట్ గా పొంగల్ కి అయితే రిలీజ్ అయింది. యాక్చువల్లీ ఈ మూవీ మనకి 12 years క్రితం రిలీజ్ అవ్వాలి బట్ వాళ్ళు అయితే 2025 లో అయితే రిలీజ్ చేశారు అండ్ సర్ప్రైజింగ్లీ ఈ మూవీ మనకి తమిళ్లో బ్లాక్ బస్టర్ అయితే అవ్వింది అండ్ రీసెంట్ గా లాస్ట్ వీక్ లో ఈ మూవీని మనకి తెలుగులో కూడా తీసుకొచ్చారు బట్ తెలుగులో ఈ మూవీ డిజాస్టర్ అయితే అవ్వింది అండ్ ఈ మూవీ OTT రైట్స్ వచ్చేసి అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు ఈ మూవీ OTT రైట్స్ కొనడానికి అయితే ట్రై చేస్తున్నారంట. మాక్సిమం అది కన్ఫర్మ్ అయిపోవచ్చు అండ్ ఈ మూవీ మనకి Feb 2nd లో అయితే అవైలబుల్ గా ఉంటుంది. సో ఎవరైనా మదగజ రాజా మూవీ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే కొద్ది రోజులు అయితే వెయిట్ చేయండి. ఈ మూవీ అయితే వచ్చేస్తుంది అండ్ అలానే ఈ మూవీకి సంబంధించి రీసెంట్ గానే HD అయితే వచ్చింది. సో మీకు తెలుసు ఎలా వచ్చిందో. ఇక నెంబర్ 7 డబ్బా కార్టెల్. సో ఈ మూవీలో మనకి జ్యోతిక గారు అండ్ శాలిని పాండే అయితే లీడర్లు అయితే యాక్ట్ చేశారు అండ్ ఈ మూవీని మనకి నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకొస్తున్నారు. సో నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే ఈ మూవీని అయితే ప్రెజెంట్ చేస్తున్నారు అండ్ ఈ మూవీ OTT రిలీజ్ డేట్ వచ్చేసి మనకి February 28th అయితే రిలీజ్ అవుతుంది. సో ఎవరైనా ఈ మూవీ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు Feb 28th నెట్ఫ్లిక్స్ లో. ఇక నెంబర్ 8 దేవికినందన వాసుదేవ. సో ఈ మూవీ మనకి థియేటర్స్ లో రిలీజ్ అయ్యి చాలా డేస్ అయితే అయిపోతుంది. యాక్చువల్లీ ఈ మూవీ కోసం అయితే చాలా మంది అయితే వెయిట్ చేస్తున్నారు అనమాట. ఈ మూవీ మనకి OTT కన్నా ముందు టెలికాస్ట్ అయితే చేస్తున్నారు అనమాట, అది కూడా హిందీ వెర్షన్ లో, మన తెలుగు కాకుండా. ఈ మూవీ మనకి February 8th సాటర్డే 8 PM కి కలర్ సినిప్లెక్స్ అనే ఛానల్లో హిందీ వెర్షన్ లో అయితే టెలికాస్ట్ అయితే చేస్తున్నారు. సో వాళ్ళు తెలుగు వెర్షన్ ఎప్పుడు తీసుకొస్తారో తెలీదు. ఇన్ కేస్ వాళ్ళు ఏమైనా అప్డేట్ ఇస్తే నేను మీకు అప్డేట్ చేస్తా. సో రెగ్యులర్ గా ఫాలో అవుతుండండి. ఇక నెంబర్ 9 సంక్రాంతికి వస్తున్న మూవీ. సో ఈ మూవీ మనకి జనవరి 14th థియేటర్స్ లో అయితే రిలీజ్ అయింది. ఈ మూవీలో విక్టరీ వెంకటేష్ గారు, మీనాక్షి చౌదరి అండ్ ఐశ్వర్య రాజేష్ అయితే లీడర్లు అయితే యాక్ట్ చేశారు అండ్ మనందరికీ తెలిసిందే ఈ మూవీ థియేటర్స్ లో ఎలా పర్ఫార్మ్ చేసిందో. దాదాపు 300 కోట్ల గ్రాస్ అయితే ఈ మూవీని అయితే తీసుకురాబోతుంది అనమాట అండ్ వెంకటేష్ గారి కెరియర్ లో ఈ మూవీ ఆల్ టైమ్ రికార్డ్ అయితే పెట్టింది అండ్ నెంబర్ 1 మూవీగా నిలిచింది అండ్ ఈ మూవీ డిజిటల్ అండ్ శాటిలైట్ రైట్స్ G5 వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. సో G5 వాళ్ళు ఈ మూవీకి సంబంధించి ఆల్ రైట్స్ అయితే వాళ్ళు అయితే ప్యాక్ చేసుకున్నారు అనమాట. ఇక ఈ మూవీ OTT రిలీజ్ డేట్ వచ్చేసి February 14th ఈ మూవీ మనకి OTT లోకి అయితే వస్తుంది. సో ఎవరైనా సంక్రాంతికి వస్తున్న మూవీని కనుక
కనుక థియేటర్స్ లో మిస్ అయ్యి ఉంటే మీరు ఓటీటీలో అయితే వాచ్ చేయండి Feb 14 నుంచి G5 లో. ఇక నెంబర్ 10 తండేల్ మూవీ. సో ఈ మూవీలో మనకి నాగ చైతన్య గారు అండ్ సాయి పల్లవి గారు అయితే లీడ్ రోల్ అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ మనకి February 7th థియేటర్స్ లో అయితే రిలీజ్ అవబోతుంది అనమాట. సో ఈ మూవీ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ చేసి చెప్పండి. ఇక ఈ మూవీ ఓటీటీ రైట్స్ వచ్చేసి నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. సో నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఈ మూవీని దాదాపు 45 కోట్లు పెట్టి ఈ మూవీని అయితే కొన్నారు. నాకు తెలిసి ఇది చాలా పెద్ద అమౌంట్, సగం బడ్జెట్ ఇందులోనే వచ్చేసి ఉంటుంది ప్రొడ్యూసర్ కి. సో ఎవరైనా ఈ మూవీని థియేటర్స్ లో చూస్తారా? చూస్తే కింద కామెంట్ చేసి చెప్పండి. సో ఈ వీడియోకి దీంతో గైస్ ఇలాంటి మరిన్ని ఓటీటీ అప్డేట్స్ కావాలంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ దిస్ యూపీఎస్సీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.